ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. సార్ ఇప్పుడున్న రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో టాలెంటెడ్ పీపుల్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం కొన్ని యాప్స్లో చూస్తే లింక్డ్ఇన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో ఒక ప్రొఫైల్ని మనం పెట్టుకోవడం రాకపోతే నిజమైన టాలెంట్ ఉన్నవాడు వెనకబడిపోతున్నాడు, ఉద్యోగం రాదు. కానీ అసలు టాలెంట్ ఉందో లేదా అన్న డౌట్ ఉన్నవాడు కూడా ఆ ప్రొఫైల్ పెట్టుకోవడం అనేది, దాంట్లో అప్లోడ్ చేయడం అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వీడు ఇదంతా వదిలేసి అదొకటే నేర్చుకుంటున్నాడు. సో వాడు సక్సెస్ అయిపోతున్నాడు. సో అసలు వీళ్ళిద్దరి మధ్య ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకోవాలి? నిజంగా టాలెంట్ ఉన్నవాడు, టాలెంట్ ఉన్నట్టుగా చూపిస్తున్నవాడు, ఆ రెండు రకాల డిఫరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మన సిస్టమ్ దెబ్బతినడానికి, మన పిల్లలు తప్పుదారి పట్టిపోవడానికి, ఒక చదువుకున్నాను ఎన్ని రోజులు నాకు ఉద్యోగ అవకాశాలు లేవేంటి, అది అంటే టెక్నాలజీని యాడ్ చేసుకుని వాడు కొంచెం దాంట్లో ఏదైనా మసాలా యాడ్ చేసి అది ప్రొజెక్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది అన్నట్టుగా మనకి యాప్స్ వచ్చేసేసి దాంతో వీడియోలు వాటి మీద వాడు నేర్చుకుని ఏమొస్తాడో చూడ్డు, యాటిట్యూడ్ చూపించాలన్నమాట. యాటిట్యూడ్ చూపిస్తే నీకు జాబులు వచ్చేస్తాయని, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని, యాటిట్యూడ్ని కాన్ఫిడెంట్ లాగా చూపిస్తున్నారు కదా, ఆ టైప్లో చూపిస్తున్నారు. సో దీన్ని అర్థం చేసుకోవాలి. ఎవరైతే జాబ్స్ కోసమో జాబ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. దట్ నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కాదు పాయింట్, నిజంగా వాళ్ళ లోపల ఎంత స్ట్రెంగ్త్ టు వర్క్ హార్డర్. ఒక రోజు కష్టం అవసరమైతే నేను అంత హార్డ్ వర్క్ చేయగలను అనే స్ట్రెంగ్త్ చూపించడం నేర్చుకోవడం రావాలి. ఆ స్ట్రెంగ్త్ రావాలి. లెర్నింగ్ ఆటోమేటిక్ వస్తుంది. ఎవరైనా నేర్చుకోవాలి అనుకునేవాడు ఆటోమేటిక్ నేర్చుకుంటాడు. ఇది నెంబర్ 1. టాలెంట్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1, ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్, ఒకవేళ ఇలా ఉంటే ప్రొఫైల్ అప్డేటింగ్ కానీ లేకపోతే నేను చేశాను అని ప్రొజెక్ట్ చేసుకోవడం కానీ, ఇది అందరూ నేర్చుకోవాల్సిన స్కిల్ ఈ రోజుల్లో. ఎందుకు అంటే ఈ డబ్బు మార్కెట్ అంతా ఈ ప్రొజెక్షన్ మీద ఆధారపడి ఉంది. రియల్ కాదు, ప్రొజెక్షన్ మీద. మేము ఎన్ని చేసాము, అంత చేస్తాము, మా దగ్గర ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకునే వాళ్ళకే గుడ్డిగా నమ్మి వెళుతున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా ఎనీథింగ్ యూ టేక్, వాడు నిజంగా లోపల ఏం చేస్తున్నాడు కదా. ఈ మధ్యలో మనకి ఎగ్జాంపుల్ చెప్తే హోటల్ రైడ్స్ అయినప్పుడు పెద్ద పెద్ద పేరు మోసిన హోటల్స్, 5 స్టార్ లాంటి హోటల్స్, అసలు దాన్ని మించిన హోటల్ అన్న వాటిలో కూడా చాలా ఎలకలు తిరిగి బొద్దింకలు తిరిగి ఉన్నవి కనిపెట్టాం. సో పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఆ బయట ఆర్భాటమే చూస్తున్నారు, లోపల ఏంటి అని చూడట్లేదు. అది డాక్టర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి, లేకపోతే మన క్రికెట్ విషయంలో మొదలుపెట్టి, బిజినెస్ కానీ ఎనీథింగ్ బయట ప్రొజెక్షన్ ఎక్కువ చూస్తున్నాము, లోపల ఒరిజినల్ టాలెంట్ని మిస్ అవుతున్నాం. దీనివల్ల నిజంగా వర్త్ ఇట్ వాళ్ళకేమో జాబులు లేక డిప్రెషన్లోకి పోతున్నారు. ఈ మ్యానిపులేట్ చేసేవాళ్ళు పెద్ద పొజిషన్లోకి వెళ్ళి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. చూడు నేను 10 times ఫెయిల్ అయ్యాను కానీ ఇప్పుడు గొప్ప పొజిషన్లో ఉన్నాను అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. నాకు అది తలుచుకున్నప్పుడు అలా ఆశ్చర్యం వేస్తున్నానంటే, నువ్వు 10 times ఫెయిల్ అయితే యు ఆర్ నాట్ ఇన్ దట్ ఫీల్డ్, వదిలిపెట్టేయాలి, దట్స్ ఓకే అనుకుని బయటకు రావాలి. నువ్వు 10 times ట్రై చేసినా రాలేదు, 20 times ట్రై చేసినా రాలేదు అంటే నీకేంటో ఎక్కట్లేదు. దాని తర్వాత నువ్వు ఇన్ఫ్లుయెన్స్ వల్ల దేనివల్ల క్లిక్ అవుతున్నావు అంటే యు ఆర్ జస్ట్ బై ఫ్లూకి వెళ్ళావు అక్కడికి, అంతే. దట్ ఈస్ నాట్ రియల్ అనేది తెలియాలి. నువ్వు ఎంత ఇదంతా వెస్టర్న్ నుంచి వచ్చిన కల్చర్. మనకు వెస్టర్న్లో కూడా చదువుతో పాటు ఏదో సోషల్ సర్వీస్ చేసినట్టుగా సర్టిఫికెట్ చూపించాలి, నేను ఇంకెవరో సర్వీస్ చేసినట్టు చూపించాలి, బిజినెస్ చేసి నేను ఇంత ఫండ్ రైజ్ చేశాను చూపించాలి. అలాగా పేపర్లు పెట్టండి. అందులోంచి కొంచెం ఎత్తుకొచ్చి ఇక్కడ ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి. ఈ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో బిజినెస్ మీటింగ్లు అవుతాయి, ఆ మీటింగ్లకు పోవాలి. ఒరిజినల్ లేదు, అంతా చూపించుకోవడమే స్టార్టప్. సో ఎందుకని దీన్ని కొంచెం తెలివైన వాళ్ళందరూ కూర్చొని ఆలోచించుకొని, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ప్రొఫైల్. కొంతమంది ఒరిజినల్గా నువ్వు ఎన్ని ప్రొఫైల్ అయినా ముందు పెట్టని, వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు తెలిసిపోద్ది వీడికి మ్యాటర్ ఉందా లేదా అని. ఓకే, దీంతోపాటు ఎవ్రీ స్టూడెంట్ ఆర్ చైల్డ్ షుడ్ లెర్న్ దిస్. ఎవరైతే జాబ్ నీ డిగ్రీ యొక్క స్కిల్ కంపల్సరీ రావాలి. దాంతోపాటు పీపుల్ స్కిల్ నేర్చుకోవాలి. అంటే ఉన్న మనుషులతో ఎలా డీల్ చేయాలి, పీపుల్ స్కిల్ కంపల్సరీగా నేర్చుకోవాలి. టెక్నాలజికల్ స్కిల్ కంపల్సరీగా రావాలి. ఓకే, టెక్నాలజికల్ స్కిల్ కంపల్సరీ. ఎమోషనల్ స్కిల్ కంపల్సరీగా రావాలి. అండ్ అడ్వర్సిటీ స్కిల్,
అంటే ట్రబుల్ వస్తే దాని నుంచి బయటపడగలిగే స్కిల్, ఇది అందరూ నేర్చుకోవాలి. ఉద్యోగం ఈరోజు మీ చేతికి డిగ్రీ వచ్చేసి ఉద్యోగానికి అప్లై చేసే ముందు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవి. నీ ప్రొఫెషనల్గా స్కిల్ ఎలాగో నీకు రావాలి. నువ్వు ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ పని రావాలి, నువ్వు డాక్టర్ అయితే డాక్టర్ పని రావాలి. దాంతోపాటు అడ్వర్సిటీ స్కిల్, ఎమోషనల్ స్కిల్, ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలి. దట్ ఒకవేళ నేను ఇందులో ఫెయిల్ అయితే నేను వాట్ ఆల్ కెన్ గో రాంగ్, ఒకవేళ నేను ఇందులో సెలెక్ట్ అయితే ఎలాంటి వాళ్ళతో డీల్ చేయాలి, ఒకవేళ ఇందులో సెలెక్ట్ అయితే నాకు టెక్నాలజికల్లీ నేను ఎలా అడ్వాన్స్ అవ్వాలి, ఇవి నేర్చుకోవాలి. సో నాకు రాదండి అని చెప్పే ఛాన్సే లేదు, బికాజ్ ఈ రోజు అలా మారిపోయింది కాబట్టి. సో ఇది ఇక్కడ మనము స్టాప్ చేసి చెప్పుకోవాల్సింది, చాలామంది నాకు చాలా టాలెంట్ ఉంది నన్ను తొక్కేస్తున్నారు అనే బ్యాచ్ చాలామంది తయారవుతారు. ఇది ఫాల్స్ పీపుల్. నిజంగా నీకు టాలెంట్ ఉంటే టాలెంట్లో ఇవన్నీ వస్తాయి. దట్ యు ఆర్ ప్రొఫెషనల్లీ వెల్ ఆఫ్, నీకు టెక్నాలజికల్లీ తెలిసి ఉండాలి, ఎమోషనల్లీ తెలిసి ఉండాలి, ఏదైనా ట్రబుల్ వస్తే సాల్వ్ చేసేటట్టు ఉండాలి, నేర్చుకోవడానికి విల్లింగ్ ఉండాలి. అన్నీ కలిపితేనే ఒక ఉద్యోగం వస్తుంది మనకి. అందులో ఈ రోజుల్లో ఉద్యోగానికి డిమాండ్ పెరిగి మనకి హయ్యర్ పొజిషన్స్కి వెళ్తూ ఉంటే అంత రిక్వైర్మెంట్, అంత స్ట్రెస్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. ఇందుకోసం అన్నీ నేర్చుకో, పీపుల్ స్కిల్ నేర్చుకో, టెక్నాలజీ నేర్చుకో, ఇవి ఏమైనా అప్డేట్ చేసుకో అంటే చేసుకో. అన్నీ చేస్తేనే నువ్వు కంప్లీట్గా ఉన్నట్టు, అలా కంప్లీట్గా ఉంటేనే ముందుకెళ్తున్నట్టు. ఇది ఒక ఆస్పెక్ట్. నాకు టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు నన్ను ఏదన్నా ఒకటి చేయాలి, నన్ను అందరూ గుర్తించరు. నీ టాలెంట్ని చూపించుకోవడం రావాలి. ఫేక్ పర్సన్నే అంత టాలెంట్ చూపించగలిగితే ఒరిజినల్గా టాలెంట్ ఉన్నవాడు ఎంత చూపించాలి? సో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక నెక్స్ట్ పాయింట్ టువర్డ్స్ దిస్ ఇస్, టాలెంట్ ఉన్నవాడిని అసలు ఇగ్నోర్ చేయలేరు ఈ రోజుల్లో. చిన్న టాలెంట్ కరెక్ట్గా ఉంటే ఆ టాలెంట్ ఉన్నవాడు ఎప్పటికి ఇగ్నోర్ కాలేడు. ప్రాబ్లం ఏంటంటే ఆ టాలెంట్ని నువ్వు ముందు అంత సాధన చేయడం, అంత ఉపాసన చేయడం రావాలి. ఏదైనా చిన్న టాలెంట్ అన్నా కానీ, నేను హ్యావ్ సీన్ పీపుల్, ఒక అతను తాగుబోతూ బాగా యాక్టింగ్ చేయగలడు, టాలెంట్ అవుతాడు, ఆర్టిస్ట్ అయిపోతాడు అంతే. అది ఓన్లీ ఆ తాగుబోతు ఎపిసోడ్ మాత్రమే చేయగలడు. ఆ టాలెంట్ని మంచిగా షైన్ చేసుకోవాలి, అది ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. సో అలాగా ఎనీ టాలెంట్, ఫస్ట్ ఈజ్ టాలెంట్ ఇంపార్టెంట్. టాలెంట్తో కంపేర్ చేస్తే ఇవన్నీ వేస్ట్ పాయింట్. కానీ టాలెంట్తో పాటు ఈ రోజుల్లో నంబర్ పెరిగారు, ఎంతమంది పాపులేషన్ పెరిగిపోయాం, మనకు ఉద్యోగాలన్నీ రావు ఎప్పటికీ. అందరికి ఉద్యోగాలు రావాలంటే కష్టం. అందుకని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్పుడు బెటర్ క్వాలిటీ వస్తుంది బయటకి. సో నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది కంపల్సరీ. దీన్ని మనము పిల్లలోకి తీసుకెళ్ళాలి. దట్ సమ్ టైమ్స్ నీకు ట్రబుల్ వస్తుంది, సమ్ టైమ్స్ నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ నేను యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇలా ఏం జరిగినా నువ్వు నీ మెంటల్ స్ట్రెంగ్త్ని వీటికి మేనేజ్ చేసుకోవడానికి నేర్చుకోవాలి, ప్రిపేర్డ్గా ఉండాలి అనేది మనం ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే దెన్ స్లోలీ దట్ విల్ హెల్ప్ ఇన్ చేంజెస్ అన్నమాట. సో దీంతో పాటు ఒకవేళ అట్లా ఎవరైనా టాలెంట్ని దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే దాన్ని కన్వే చేయడం ఆర్ చెప్పడం ఆర్ దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది ఎసెన్షియల్ పార్ట్. సో ప్రొజెక్ట్ చేసుకునేటప్పుడు ఫేక్ సైడ్కి ఈ రోజుల్లో రాంగ్ ఎక్స్పీరియన్స్లు పెట్టి, ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టి, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి వెళ్తున్నారు. అట్లా ఎప్పుడు చేయకండి. ఎవ్వరు చేసినా కూడా నో ఫేక్. ఎందుకంటే లైఫ్ టైం నువ్వు తినే తిండి నీకు ఫేక్ తిండి రాకూడదు, మంచిది కాదు, నీకు మంచిది కాదు, స్పిరిచువల్గా, పర్సనల్గా, ఫ్యామిలీ వైజ్, తర్వాత నీ ఫ్యూచర్ వైజ్ బాగుండదు. సో నెవర్ ఎవర్ గో ఇన్ టు ఫేక్ థింగ్స్. సో చాలా ఇంపార్టెంట్. సో ప్రొఫైల్ అప్డేటింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి మన పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్ వరకు అన్నిటినీ టుగెదర్ తీసుకెళ్ళడం రావాలి. అది పిల్లలకు నేర్పించాలి. ఈ రోజుల్లో అది మిస్ అయిపోతాం మధ్యలో. దానికంటే బెటర్ ఫేక్ పెట్టుకునే కన్నా నీ టాలెంట్ దేంట్లో ఉందో గుర్తించుకొని బెటర్ చేసుకోవడం బెటర్. యా అంతేగాని ఫేక్ చేసి నా ఫ్రెండ్కి వచ్చింది నాకు కూడా వస్తుంది అనుకుంటే ఎప్పుడు ఆ భయంతో బ్రతకాలి. తప్పు పని చేసి దొరికిరే దానికన్నా వర్స్ట్ థింగ్ ఇంకోటి ఉండదు. నో వన్ షుడ్ ఇండల్జ్ ఇన్ దట్.